హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీలత. మనం అందరము కూడా బట్టల కబోర్డ్స్ లేదా బీరువాలు సర్దుకుంటాం కదండి. ఒక చిన్న ఒక 2-3 చిన్న టిప్స్ చెప్దామని ఈ వీడియో పెట్టాను. అయితే నేను అదే పనిలో నేను చేసుకున్నా కాబట్టి మీకు కూడా చూపిద్దామన్నట్టుగా చిన్న వీడియో పెడుతున్నాను. మనము చీరలు, పట్టు చీరలు, డైలీ వేర్ చీరలు, అట్లా కోటా చీరలు, ఇట్లా రకరకాల చీరలు ఉంటాయి కదండి. మనకు పెట్టి కోట్స్, అలాగే బ్లౌజులు, వాటికి మనం సెగ్రిగేట్ చేసి కాటన్ చీరలు ఒకవైపు, కోటా చీరలు ఒకవైపు, అలాగే ఫ్యాన్సీ చీరలు ఒకవైపు, లేదా పట్టు చీరలు ఒకవైపు, వాటి మీదకి బ్లౌజెస్ ఐరన్ చేసి ఉన్నాయో లేవా చూసి ఏ చీరలో బ్లౌజ్ ఆ చీరలో పెట్టేసుకొని ఒక ఆర్డర్లో పెట్టుకుంటే, ఆ పెట్టుకోవడం కూడా ఎలా పెట్టుకోవాలి తెలుసా అండి? నేనైతే అలా పెట్టుకుంటాను. ఒక కలర్ అయితే దానికి అపోజిట్ కలర్ ఇంకోటి పెడతానండి. మళ్ళీ తర్వాత దానికి అపోజిట్ కలర్, లేదా ఒక లైట్ డార్క్, ఒకటి ఎల్లో పెడతా, ఒకటి గ్రీన్ పెడతా, ఒక రెడ్ పెడతా. అలా అయితే మనకి ఏంటంటే ఏ చీరలు ఏ కలర్ చీర ఎక్కడ ఉండేది మనకి ఈజీగా మనం తీసుకోవాలి, ఎప్పుడన్నా వేర్ చేసుకోవాలన్నప్పుడు ఈజీగా దొరుకుతుందండి. అలాగే మనము బట్టలు చాలా వరకు కొత్తవి కొంటూ ఉంటాం కదండి. ఇలా సర్దినప్పుడల్లా చాలా వరకు మనం తీసేయాలండి. ఎందుకంటే ఎలాగూ కొత్తవి కొంటూనే ఉంటాము. అవి కలిసి మన కబోర్డ్సే కానీ బీరువాలే కానీ నిండిపోవడం తప్ప మనం దాన్ని మళ్ళీ వాడము పెట్టము కదా. అలాంటప్పటి వరకు చాలా వరకు తీసేస్తున్నారు. నేనైతే సర్దినప్పుడల్లా ఒక మూట తీసేస్తూనే ఉంటానండి. ఇవన్నీ డ్రెస్సులండి. చూసారా, ఒకటి డార్క్, ఒకటి లైట్, ఒకటో కలర్, అట్లా పెట్టుకుంటే ఏంటంటే మనకి ఏ కలర్ ఎక్కడుంది అని ఈజీగా తెలిసిపోతుందండి. అంటే ఇట్లా చాలామంది పాటిస్తారు. నేను పాటించే విధానం మీకు చూపిద్దాం అన్నట్టుగా చాలా చిన్న వీడియో తీసి పెడుతున్నాను. పెట్టి కోర్స్ దగ్గర నుంచి కూడా మనము డార్క్ లైట్ అలా పెట్టుకుంటే మనకు చీర మనం కావాలి అన్నప్పుడు ఈజీగా మనము అన్నీ కూడా పక్కన తీసి పెట్టుకోవచ్చండి. అదండి నా ఉద్దేశం. పట్టు చీరలు ఒకవైపు, కోటా చీరలు ఒకవైపు, ఫ్యాన్సీవన్నీ వైపు, కాటన్ వన్నీ ఒకవైపు, ఇలా మనం అన్ని దానికి అట్లా పెట్టుకుంటే మనకు చీర కావాలి, ఫంక్షన్కి వెళ్ళాలి అన్నప్పుడు ఈజీగా మనకు అవి దొరుకుతాయండి. అదేనండి, చిన్న వీడియో పెడుతున్నాను. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే నా కంటెంట్ వస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోకి ఒక చిన్న కామెంట్ పెడుతూ ఉండండి. ఇప్పుడు నేను బ్లౌజెస్ కొనండి, కాటన్ బ్లౌజెస్ ఆ మధ్యలో పిచ్చి పెట్టినట్టు కుట్టించానండి. ఇట్లా ప్రింట్ ఉంటే చూడండి, వాటిని ఏమంటారు, ఇట్లా ప్రింట్తో కాటన్ ఉంటాయి కదా, అవి కూడా చాలా కుట్టించా. అసలు ఇవాళ ఏం చేశానంటే పనికి వచ్చేటి ఉంచుకొని పనికిరానివన్నీ తీసేసానండి. అసలు ఒక మూట అయిందండి పనికిరానివన్నీ. ఆ మూట కూడా చూపిస్తా చూడండి. ఇంత మూట అయిందండి పనికిరానివన్నీ. అవన్నీ తీసేయాలి. తీసేస్తే వాళ్ళన్నా ఉపయోగించుకుంటారు కదా మన ఇచ్చిన వాళ్ళు. మనం ఊరికి అలా బీరువాలలో కుక్కి పెట్టుకొని ఏం చేసుకుంటామండి. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే కామెంటు, లైక్, హైప్ మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.